ఈరోజు నేను నా హెయిర్ కేర్ టిప్స్ చెప్పబోతున్నాను. చాలామంది నేను పెట్టిన ప్రీవియస్ వీడియోలో కామెంట్ చేశారు, అక్క మీ హెయిర్ కేర్ రొటీన్ చెప్పండి అనేసి. సో ఈరోజైతే నేనైతే నా హెయిర్ కేర్ రొటీన్ అయితే మీకైతే చెప్తున్నాను. నేనైతే నార్మల్గా హెడ్ బాత్ చేశాక నెక్స్ట్ డే మాత్రం లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు చిక్కు తీసుకోవాలంటే చాలా చాలా టైం పడుతుందండి. సో నేనైతే హెడ్ బాత్ అయితే చేశాను. నెక్స్ట్ డే రోజు నేను ఏం ఆయిల్ అప్లై చేసుకుంటున్నా, ఎలా అప్లై చేసుకుంటున్నా, ఏంటి ఎలా కోమ్ చేసుకుంటున్నా అనేది అయితే మీకైతే చెప్తున్నానండి ఈ వీడియోలో. అయితే నేనైతే ప్రజెంట్ అయితే కోంబ అయితే చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను వాడే ఆయిల్, నేను యూజ్ చేసే షాంపూ, ఒకవేళ ఇవి కూడా మీకు చెప్పండి మాకు అని అంటే మీరు కామెంట్ చేస్తే కనుక నేను నెక్స్ట్ వీడియోలో నేను వాడే ఆయిల్ ఏంటి, షాంపూ ఏంటి నేను అని చెప్పేసి మీకైతే బ్లాగ్ అయితే చేస్తానండి. నేనైతే వీక్లీ 2 టైమ్స్ హెడ్ బాత్ అయితే కంపల్సరీ చేస్తాను. అలానే వీక్లో 2 టైమ్స్ హెడ్ బాత్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వెంటనే నేనైతే ఆయిల్ అయితే అప్లై చేసేస్తాను. హెయిర్ని అలా అయితే వదిలిపెట్టాను. ఖచ్చితంగా నా హెయిర్కి ఆయిల్ రెగ్యులర్గా ఉంటుంది. ఓన్లీ హెడ్ బాత్ చేసిన రోజు తప్పితే ఖచ్చితంగా హెయిర్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేస్తూ ఉంటా. ప్లస్ ఆయిల్ అప్లై చేశాక హెయిర్ అనేది అల్లేసుకుంటా. నేనైతే అల్లేసి ఫోల్డ్ చేసేసుకుంటా. నార్మల్గా అయితే లీవ్ అయితే చెయ్యను. సో నేనైతే వీక్లీ 2 టైమ్స్ హెడ్ బాత్ చేస్తా. హెడ్ బాత్ చేసిన నెక్స్ట్ డే వెంటనే హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసేస్తా. ఆయిల్ అప్లై చేశాక హెయిర్ అయితే అల్లేసుకొని ఫోల్డ్ అయితే చేసేసి పెట్టేసుకుంటానండి. అదేనండి నా హెయిర్ కేర్ టిప్. అయితే నేను కంటిన్యూగా ఎక్కువైతే హెయిర్కి ఆయిల్ అప్లై చేసే ఉంటుంది. ఓన్లీ హెడ్ బాత్ చేసినప్పుడు మాత్రమే హెయిర్కి ఆయిల్ అనేది ఉండదు. ఇంకా సమ్మర్లో అయితే నేను ఇవాళ మార్నింగ్ హెడ్ బాత్ చేశాను అనుకోండి, ఆఫ్టర్నూన్ కల్లా హెయిర్ అయితే డ్రై అయిపోతుంది కాబట్టి నేను వెంటనే ఆయిల్ అప్లై చేస్తా సమ్మర్ టైంలో. కాకపోతే ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి హెయిర్ 2 డేస్ పడుతుందండి మొత్తం మంచిగా అవ్వాలి అంటే. సో నేనైతే ఇంకా నార్మల్గా హెయిర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే అప్లై చేసుకుంటానండి. కానీ హెడ్ బాత్ చేసిన నెక్స్ట్ డే మాత్రం చిక్కు మాత్రం ఒక 5 మినిట్స్ దానికే పట్టింది హెయిర్ అంతా నీట్గా కోమ్ చేసుకోవడానికి. సో హెయిర్ అయితే మొత్తం చిక్కు లేకుండా అయితే మొత్తం అయితే కోంబ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే అప్లై చేసేసుకుంటాను. మనం ఎప్పుడైతే ఆయిల్ అనేది అప్లై చేస్తామో చేసినప్పుడు మంచిగా హెడ్కి మొత్తం స్టిక్ అయ్యేలాగా మంచిగా మనం అప్లై చేసుకుంటే హెయిర్ కూడా కొంచెం స్మూత్గా బాగుంటుంది. మొత్తం హెడ్కి ఆయిల్ అనేది కూడా మంచిగా ఉండడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుందండి. నేనైతే కంటిన్యూగా హెయిర్కి ఆయిల్ ఎక్కువ అప్లై చేసే ఉంచుతా. మళ్ళీ ఏంటంటే నేను వీక్లీ 2 టైమ్స్ హెడ్ బాత్ చేస్తాను కదా, వీక్లో 2 టైమ్స్ హెడ్ బాత్ చేయగానే వెంటనే ఆయిల్ అయితే పెట్టేసుకుంటా. ఆయిల్ పెట్టుకున్నాక కూడా నేను మొత్తం హెయిర్కి అప్లై చేసినా కానీ లాంగ్ హెయిర్ కదండి, మళ్ళీ ఆయిల్ అప్లై చేశాక మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ పైన అయితే అప్లై చేసుకుంటానండి. లాంగ్ హెయిర్ కాబట్టి నేను ఎంత అప్లై చేసినా కానీ 2 డేస్ తర్వాత మళ్ళీ కొంచెం నార్మల్ అయిపోతుంది. సో కన్సిస్టెన్సీగా నేనైతే ఎక్కువ హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేసే ఉంచుతాను. జస్ట్ హెడ్ బాత్ చేసినప్పుడు మాత్రమే లీవ్ చేస్తా. ఇంకేదైనా ఫెస్టివల్స్ వీటికి అయితే కంపల్సరీ ఇంకా హెయిర్ అయితే లీవ్ చేస్తూనే ఉంటా. 2-3 డేస్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రం రెగ్యులర్గా హెడ్ బాత్ అయితే చేస్తాను. మిగతా డేస్ అయితే మ్యాక్సిమం నేనైతే ఆయిల్ అప్లై చేసి ఉంచుతాను. సో మొత్తం హెడ్కి పట్టేలా మొత్తం మంచిగా ఆయిల్ అయితే నేను అప్లై చేసుకుంటున్నానండి. వెనకాల కూడా హెయిర్ చిన్న బేబీ హెయిర్, ముందు కూడా చిన్న బేబీ హెయిర్ ఉంటుంది కూడా కదా, వాటికి కూడా బాగా మంచిగా హెయిర్ అప్లై అయ్యేలాగా మంచిగా అప్లై అయితే చేసుకుంటాను. హెయిర్ పైన ముందు హెయిర్కి వెనకాల చిన్న బేబీ హెయిర్ మంచిగా అప్లై అయ్యేలాగా వాటికి అప్లై చేసుకున్నాక నార్మల్గా హెయిర్ లాస్ట్లో హెయిర్కి మాత్రం ఎక్కువ అప్లై చేస్తానండి. ఎందుకంటే మనం ఆయిల్ పెట్టేటప్పుడు హెయిర్లో అక్కడక్కడ కట్ అయినట్టు అలా కనిపించకుండా పగుళ్ళు అంటారు కదా, అలా రాకుండా మొత్తం నేను టాప్ టు బాటమ్ హెయిర్కి అయితే ఎక్కువ ఆయిల్ అయితే అప్లై చేస్తాను. ఎంత ఆయిల్ పెడితే హెయిర్ అనేది మాత్రం అంత హెల్తీగా ఉంటుందండి. సో నేనైతే హెయిర్కి మాత్రం ఆయిల్ అయితే బాగానే అప్లై చేస్తా. మంచిగా మనం కోమ్ చేసినప్పుడు కూడా సిల్కీగా స్మూత్గా ఉంటుంది. హెయిర్కి కూడా మనం ఆయిల్ అప్లై చేసినప్పుడు హెయిర్కి దానికి ఒక ఫుడ్ లాగా అది మంచిగా అబ్జర్వ్ చేసుకొని హెయిర్ కూడా మంచిగా సిల్కీగా అనేది ఉంటుందండి బాగా. సో నేనైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఆయిల్కే ఇస్తాను. ఎక్కువైతే ఆయిల్ అయితే
ఉంటుంది హెయిర్కి రెగ్యులర్గా అయితే. ఆయిల్ అయితే మొత్తం అయితే అప్లై చేసేసుకున్నానండి నేను. ఇంకా కొంచెం వెనకాల హెయిర్కి వెనకాల కూడా చిన్న చిన్న బేబీ హెయిర్ లాంటిది ఉంటుంది కదా, సో మొత్తం హెడ్కి వెనకాల బేబీ హెయిర్కి కూడా అప్లై అయ్యేలాగా హెయిర్కి మొత్తం అప్లై చేశాక మళ్ళీ ఒకసారి అయితే మొత్తం అయితే మసాజ్ లాగా చేసుకుంటున్నానండి హెయిర్కి మొత్తం అప్లై అయ్యేలాగా. సో నేనైతే ఇంకా హెయిర్కి అయితే మొత్తం నీట్గా మంచిగా మంచిగా నీట్గా మొత్తం హెయిర్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. చూడండి మొత్తం టాప్ టు బాటమ్. ఇంకా బాటంలో అయితే నేను ఎక్కువ ఆయిల్ అనేది అప్లై చేస్తాను, ఎందుకంటే పగుళ్ళు అలా రాకుండా ఉంటే హెయిర్ గ్రోత్ అనేది ఇంకా బాగుంటుంది. సో అందుకని నేనైతే బాగా హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేస్తాను హెయిర్కి. సో హెయిర్ అయితే అప్లై చేసేసానండి నేను. సో హెయిర్ అయితే అప్లై చేశాకైతే నేనైతే ఒక 10 మినిట్స్ అలా ఇట్లా క్లిప్ పెట్టేసుకొని అయితే నేనైతే ఒక 10 మినిట్స్ అలా ఉంచుతానండి. మనం ఎప్పుడైతే హెయిర్కి ఆయిల్ పెట్టాక ఒక 10 మినిట్స్ మనం అలా వదిలేస్తే హెయిర్ ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుంది. మనం జడ వేసుకునేటప్పుడు కూడా స్మూత్గా వస్తుంది. చూడండి హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకొని నేనైతే అలా ఒక 10 మినిట్స్ అయితే ఉంచుతున్నాను. 10 మినిట్స్ తర్వాత హెయిర్ వేసుకుంటే చాలా సిల్కీగా షైనీగా చాలా బాగుంటుందండి. సో నా హెయిర్ డైలీ రొటీన్ కేర్ అయితే ఇదేనండి. మీకు కనుక నేను వాడే షాంపూ ఆయిల్ కావాలంటే కామెంట్ అయితే చేయండి, వ్లాగ్ అయితే తీస్తాను.